చూద్దాం జగన్మోహన్ రెడ్డి. పక్కోళ్ళ పెట్టి ఏదో మాయ మాటలు మాట్లాడడం కాదు కావాల్సింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కానని. ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కితే ఎంత డబ్బులు వచ్చింది? నువ్వు బొక్కేసిన డబ్బులు ఎంత? బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు ఎంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఖర్చులు తగ్గాయా? మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది. అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది. మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా. చంద్రన్న కానుక ఇచ్చామా, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు నువ్వేమిచ్చావు? 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు, నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా. అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.